హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చడి వేసేది క్లిప్ లాస్ట్ వీడియోలోనే పెట్టాలి. అది ఏమైందంటే ఎడిటింగ్ అవుతుండగానే నేను దీన్ని గ్యాలరీలో డిలీట్ చేశాను. సో అక్కడ డిలీట్ అయిపోయింది, అందుకని వాయిస్ కూడా కొంచెం తేడా వచ్చింది. ఫస్ట్ క్లిప్ ఇదే అన్నమాట. యాక్చువల్గా ఇది చూడండి, ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను ఈ ఆవకాయకు. నేను కబుర్లు చెప్తూ మీకు ఆవకాయ అని చెప్పి చూపించాను కదా లాస్ట్ వీడియోలో. సింపుల్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది తెలంగాణలో. ఆంధ్ర వాళ్ళు ఓన్లీ వెల్లుల్లిపాయలు వేస్తారు, రాయలసీమ వాళ్ళు అసలు వెల్లుల్లిపాయలే వేయరు మ్యాక్సిమము. సో మీకు ఏ స్టైల్లో పచ్చడి కావాలో ఆ స్టైల్లో నేర్చుకోవడానికి యూట్యూబ్ ఉంది. చక్కగా అందరూ బాగా చూపిస్తున్నారు. ఎలా చూపించినా ఫైనల్ వీడియో ఇది మాత్రం చూపించేవాళ్ళు తక్కువ. ఏంటంటే లాస్ట్లో కూడా ఉప్పు కారం సెట్ చేసుకోవాలి, కొలతల ప్రకారం వేసుకునేది కాదు ఇది. చూడండి, కాయ ఒకటి పులుపు ఉంటుంది, ఒకటి పులుపు ఉండదు. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా వచ్చి చేస్తున్నారు. ఎప్పుడు పెద్ద పాప వచ్చేది, ఈసారి చిన్న పాప కూడా వచ్చి నేను కలుపుతా అని. యాక్చువల్గా పెద్దవాళ్ళు పిల్లలకి ఇలా కలపటానికి ఇవ్వరండి, పచ్చడి పాడైపోతుందని. ఇలా చేత్తో చేపిస్తేనే కదా వాళ్ళకు కూడా పెట్టుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఏదో ఒక రోజు వస్తుంది. మినిమం టిప్స్ అయితే తెలుస్తాయి కదా. మా చిన్నప్పుడంతా మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే మేము చూస్తూ కూర్చునే వాళ్ళం. చాలామంది ముట్టుకొని ఇంకొకళ్ళు, మా ఇంట్లో మా ఆయన, నేను, మా పెద్ద పాప, చిన్న పాప అందరం ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు కలుపుతామండి. మా ఆయన కాయలు తుడిచిస్తారు, అప్పుడైతే ఒక్కరు చెయ్యే పెట్టాలనే వాళ్ళు. మా ఇంట్లో అట్లా రూల్ లేదు. చూడండి, పిల్లలు కలిపి టేస్ట్ చేశారు, నేను టేస్ట్ చేశాను. మేము ఎన్నిసార్లు ఉప్పు కారము సెట్ చేసుకుంటాం తెలుసా అండి. ఎక్స్పర్ట్స్ము కాదు, కానీ ఎక్స్పర్ట్స్ లాగా చేసుకుంటాం. ఎక్స్పర్ట్స్వి కూడా అంత బాగా ఉండకపోవచ్చు. నా చేత్తో ఎన్నోసార్లు నేను పచ్చడి ఎంతోమందికి పెట్టించినాను, తిని చాలా ఎంజాయ్ చేశారు. మర్చిపోయి ఒక పాయింట్ చెప్పాలి. నిన్న మా ఆయన నడిచినాను. దేనికంటే మా ఆయన ఏమన్నారంటే, ఏం కుదిరింది అసలు, చిన్న ప్యాకెట్లలో వేసుకొని అమ్మితే సూపర్గా జరుగుతుందంటే చాలు. సరిగ్గా 4 ఏళ్ళ క్రిందట, నేను పచ్చడి యూట్యూబ్కి రాకముందు, ఇప్పుడు కాదు 5 ఏళ్ళు అనుకోండి, ఇక్కడికి వచ్చిన కొత్తలో 6 నెలల తర్వాత బోరు కొడుతూ ఉంది. అన్ని పచ్చళ్ళ వ్యాపారం చేసినాను తెలుసా అండి. ఆమ్లా పచ్చడి వ్యాపారం, టమాటా, గోంగూర, కరివేపాకు పొడి, అప్పుడు ఇడ్లీ పొడి, ఇంకా టమాటా అయితే ఎప్పుడు దొరుకుతుంది కదా, ఆమ్లా ఇక్కడ బాగా దొరుకుతుంది. అసలు కొనేవాళ్ళే తక్కువ. ఆవకాయ సీజన్ వచ్చినప్పుడు ఎంత పెద్ద ప్లాన్లు వేసానో, ఎక్కువ క్వాంటిటీ చేసి డబ్బాల్లో పెట్టి అడిగినప్పుడు ప్యాక్ చేసి ఇద్దాము అని. మా ఆయన ఆఫీస్లోనే ఉండేప్పుడు క్యానాన్లో ఎంత మటుకు అమ్మినారండి. అమ్మినారు లేదనను, బట్ చాలా తక్కువ అమ్మినారు. ఇంకా మళ్ళీ ఇప్పుడేం అమ్ముతారులే, చాలే మనం అదృష్టంగా ఉన్నప్పుడే అమ్ముకోలే. ఇది మన చేతి ఫుడ్, మనమే తినే అదృష్టం రాసి పెట్టిందిలే అనేసి నేను నడిచినాను అనమాట. ఇవాళకి సరిగ్గా ఇదే రోజుకి నేను యూట్యూబ్లోకి వచ్చి నాకు 4 సంవత్సరాలు కంప్లీట్ అయినాయండి. నేను 2 సంవత్సరాలు కష్టపడితే మానిటైజేషన్ అయింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కష్టపడితే నాకు ఒక మొదటి చెక్ వచ్చింది. ఇంకా మా పిల్లలు వచ్చినప్పటి నుండి నాకు చెప్తున్నారు 5 ఏళ్ళు పడుతుంది మినిమం అనేసి. అప్పుడు స్టార్టింగ్లో ఆ 5 ఏళ్ళకు ఇంకొక సంవత్సరం గ్యాప్ ఉంది. మంత్లీ చెక్ తీసుకోవాలండి. ఫస్ట్ చెక్ ఎంత వచ్చిందో అంతా ఎవ్రీ మంత్ తీసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న ఈ కష్టము సరిపోవట్లేదు, డబల్ చేయాలి, త్రిబుల్ చేయాలి, అప్పుడే వస్తుంది. ఎందుకంటే నా వీడియోస్ చూసేవాళ్ళు చాలా తక్కువ, అందువల్ల నేను ఎక్కువ వీడియోస్ పెట్టాల్సి వస్తుంది. నేను పెడుతున్నందుకు ఈమె సుత్తగా వీడియోలు పెడుతుందని చూడకుండా పోతారేమో అని అనుకుంటే ప్రతిరోజు సబ్స్క్రైబర్లు వస్తున్నారు. అంటే నచ్చితేనే కదా సబ్స్క్రైబ్ చేసుకునేది ఎవరైనా. అంటే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారంటే కంటిన్యూ చూడాలని కాదు నా ఉద్దేశం. నచ్చింది నీ వీడియో అని సబ్స్క్రైబ్ చేసుకుంటుంటారు అనిపించింది. అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్లో మన వీడియోస్ పోతూ ఉంటాయి. చూడండి, ఉప్పు కూడా వేసా. ఇది ఇంకో రకం, అదే మా అత్తగారు చేసే స్టైల్లో మిక్సీకి వేసినదా ఇది. అలా రుచి చూసుకుంటుంటాం. ఇదేమో అల్లం ఆవకాయ, అదేమో మామూలు ఆవకాయ, మామూలు పచ్చడి, మామిడికాయ పచ్చడి, దాంట్లో అల్లం లేదు. ఇదేమో మళ్ళీ 1 కిలో కలిపాను కదా, మీకు లాస్ట్ వీడియోలో చూపించిన అది. ఇది ఇంకా పోపేయలేదు, దీని వీడియో మళ్ళీ పెడతాను. సో ఇలా మనం కిలో కలుపుకోవచ్చండి, మనం కూర కలుపుకున్నట్టే. చూడండి, నీరు ఎక్కువ ఊరింటే దాంట్లో ఆ రెడ్ డబ్బాలోది మళ్ళీ మేము కారం పొడి వేసామండి. కొంచెం పుల్లగా ఉంది అనింది మా పాప. ఆ పుల్లగా ఉండటం వల్ల ఇదిగోండి పులుపు ఎక్కువ ఉంది, అంటే కారం తక్కువైందనమాట.
మన నోటికి ఉప్పు కారం పులుపు అన్నీ రుచిగా కనపడాలి, అలా వేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరింట్లో ఉప్పు కారం కరెక్ట్గా చెప్పే పర్సన్స్ ఉంటారు. వాళ్ళొక్కరుంటే చాలండి పచ్చడి పెట్టుకోవటానికి, మనం కలపడం, వాళ్ళకి నోటికి రుచి ఇవ్వడం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను, ఇప్పుడు నా ఇంట్లో నా కూతురు నాకంటే పర్ఫెక్ట్గా చెప్తుంది. బట్ ఏంటంటే వాళ్ళకి చెప్తాను, ఇప్పుడు ఉప్పగా ఉంది అంటే పచ్చడి ఇంకా వారం తర్వాత సెట్ అయిపోతుంది, ఆ కాసింత ఉప్పు కూడా సెట్ అయిపోతుంది. ఎప్పుడైనా పెట్టినప్పుడు కంటే పోపు వేసినప్పుడు కూడా కొంచెం ఉప్పగా ఉంది అని అనిపించేలాగా ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఇంకా తగ్గుతుంది ఉప్పు, అది లెక్క. కారం కూడా తగ్గుతుంది. సో పోపు వేసిన రోజు కూడా కొంచెం నోటికి ఉప్పు తగలాలి అని చెప్తున్నా. కొంచెం ఉప్పు ఎక్కువ అయినట్టుంది అని అంటాం చూడు కూరల్లో, అలాగనమాట. అందరూ టేస్ట్ చేస్తున్నారు చూడండి మా ఇంట్లో. పెద్ద పాపది ఇది అల్లం ఆవగాయ, చిన్న పాపది మా అత్తగారి స్టైలు, దాన్ని జేజి పచ్చడి అంటుంది. ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ కానీ అది సపరేట్ కాయలు పెట్టాను, అది సగం ఫ్రెండ్స్కి వెళ్ళి సగం మా ఇంటికి ఉంటుంది. ఇంకా మా ఆయన కాయలు వచ్చినాయట తెప్పించాలంటే ఇంకా వద్దండి చాలు, ఎంత పెడతావు అని అన్నాను. చూడాలి నా మూడుని బట్టి, మళ్ళీ 1 కిలో పెట్టుకుంటే ఇంకా అదేం వీడియో చేయండి. ఎందుకంటే పోయినసారి నేను 5 కిలోలు పెట్టినానండి ఒకేసారి, అందరికీ పంచినాను కూడా. ఈసారి పంచేది ఏం లేదు, ఒక్కరికే పంచేది. పోయినసారి పంచిన వాళ్ళ ఫ్రెండ్కి ఒక్కరికే. మర్చిపోయే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే అండి, మా చిన్నదాని ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్, అసలు ఏంది ఇంత టేస్ట్, అసలు ఊర్లో విలేజ్లలో చేస్తారు ఇంత రుచికరమైన ఫుడ్, అసలు ఇంత టేస్ట్ నేను ఈ మధ్యలో ఎప్పుడు చూడలేదు అని 4 ఏళ్ళ క్రిందట 3 ఏళ్ళ క్రిందట అప్రిషియేట్ చేసినారండి. మా ఆయన చూడండి, ఇంకా ఆ రోజు బొరుగుల తర్వాత చేశాను. ఇది గురువారం వీడియో. ఎన్ని పెట్టుకొని తింటున్నారో చూడండి మా ఆయన. పప్పుల పొడి, బొరుగుల తర్వాతకు చక్కెర కలుపుకొని తింటున్నారు. పక్కన నిమ్మకాయ ఫిల్ చేసిన మిర్చి, అందరు మిర్చి బజ్జి పెట్టుకొని తింటారు, బట్ నేనైతే అది పెట్టుకున్నాము, నిమ్మకాయ ఉప్పు ఫిల్ చేసి నూనెలో ఫ్రై చేసి. ఇది చూడండి ఇంకా నీరు ఊరలేదనేసి నేను అలా పెట్టేశాను. ఇంకా ఉప్పు కారం కలిపేసాము మనకు టెన్షన్ ఉండదు, ఎప్పుడైనా పోపు వేసేసుకోవచ్చు. సో 4 సంవత్సరాలుగా నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతూనే ఉన్నాను. ఎంతో కష్టపడితేనే ఎంతో ఒక రూపాయి అయినా సంపాదించగలమండి ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే. అంటే ఆల్రెడీ నాకు మొన్నటి వరకు వచ్చిన చెక్ కాకుండా ఇప్పుడు నుండి ఈ మే నుండి నాకు మంత్లీ 800 నియర్లీ సంపాదిస్తున్నా అండి. బట్ మంత్లీ ఏ మంత్ ఆ మంత్ రాదు, మొత్తం 8,000 అయినాకే ఇస్తారనమాట యూట్యూబ్లో. అంటే 8,000 అంటే $100. సో నేను కష్టపడుతున్నాను వల్ల కొత్త వాళ్ళు వచ్చి చక్కగా కామెంట్స్ పెడుతున్నారు, చాలా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే బిజీ పర్సన్స్ నాకు మాత్రమే నా వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్లో పెడుతున్నాను, నేను కొంచెం బిజీగా ఉంటానండి, నేను అయినా మీది చూస్తున్నానని ఒకరు. తర్వాత అంతకుముందు ఇంకొకరు పెట్టారు, నేను ఏ వీడియోస్ చూడనండి, 2-3 ఛానల్స్ చూస్తాను, అందులో మీది ఒకటి అని. సో చాలా బిజీగా సెలెక్టెడ్ ఛానల్స్లో నేను కూడా ఉన్నాను అనేది నాకు చాలా హ్యాపీ అండి. యూట్యూబ్లో నేను కూడా చాలా ఛానల్స్ చూస్తుంటాను, బట్ కొత్త ఛానల్ ఏదన్నా వస్తే ఫస్ట్ ఆలోచిస్తానండి ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అని. ఎందుకంటే అడిక్ట్ అయిపోతాం, ఇంకా ఈరోజు ఏం పెట్టారని సీరియల్ లాగా. నచ్చితే సీరియల్ చూస్తాం, లేకుంటే లేదు కదా, అలాగే యూట్యూబ్ కూడా. సో నా ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకుంటే వ్లాగ్లో చూడండి, నేను నా కాఫీ స్టోరీ అని ఫిల్టర్ కాఫీ గురించి చెప్పినప్పుడైతే అందరూ ఎంత బాగా నా వీడియోస్ చూడడం కంటే నేను చూపించిన ఫిల్టర్ కాఫీ మిషన్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. పర్సనల్గా చాటింగ్ చేసి ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు అని. నా వీడియో ఫస్ట్ వీడియో చూడండి. నా మాటలు అప్పుడు కొంచెం గొంతు బాగలేదు, అది ట్రీట్మెంట్లో ఉండే, డాక్టర్ కాడ హోమియో డాక్టర్ కాడ ట్రీట్మెంట్లో నడుస్తుండే, అయినా గొంతు రాపుతో చేశాను. ఈ రోజుటికి 4 సంవత్సరాలు కంప్లీట్. సరిగ్గా మధ్యాహ్నం పూట వీడియో పెట్టానండి. అసలు ఇంట్రడక్షన్ వీడియో అని పెట్టాను. అబ్బా అసలు అయితే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను తెలుసా. హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అని పెడుతున్నాను. ఫస్ట్లో హాయ్ హలో అని అలా ఒక రోజు రాత్రంతా ప్రాక్టీస్ చేశానండి కెమెరా ముందు అలా ఫ్రీగా మాట్లాడడం. ఇప్పుడులాగా కాకుండా మా పిల్లలు అట్లా రాకూడదు, నువ్వు వేస్ట్ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నావు, వద్దమ్మా అంటే కూడా వినకుండా నాకు బంధువులంతా కలిసి డిప్రెషన్ తెచ్చిపెడుతున్నారు, నేను బిజీగా అయిపోతే నేను వాళ్ళతో మాట్లాడడం బంద్ అయిపోతుందని మొదలుపెట్టినానండి. బట్ మొదలు పెట్టిన తర్వాత నుండి అందరూ దూరమైనారు. నా సొంతం అనుకున్న వాళ్ళంతా, ప్రాణం అనుకున్న వాళ్ళు అసూయ ద్వేషము వాళ్ళ కడుపుల్లో నుండి బయటకు వచ్చేసి
అందరూ దూరం అయిపోయినారు. వాళ్ళు కాలేదండి, నేను దూరం పెట్టేసుకున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా. ఎప్పటి నుండో మనుషులందరినీ భరించినానండి. భరించి ఒకరోజు వదిలేశాను అనమాట నేను. ఎందుకంటే నాకు సహనం ఉన్నంత వరకే దేన్నైనా భరిస్తా. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు కూడా నా సహనం ఉన్నంత వరకు నేను సక్సెస్ స్లోగా ఉన్నా కానీ చేస్తా. ఏ రోజైతే నాకు సడన్గా ఒకరోజు సహన శక్తి పోతుందండి భరించిన తర్వాత. సో ఈ లోపల వీడియోస్ అందుకే కంటిన్యూగా పెట్టేస్తున్నాను. చూడండి, చాపర్లో గార్లిక్ అది క్రష్ చేసేసానా. ఇంకా ఇప్పుడు దీనికి ఏం చేశానంటే, ఇది నిన్న రాత్రి పెట్టానండి వీడియో. దీనికి అల్లం పేస్ట్ వేయలే. అల్లం వేయకుండా బద్ధకంగా ఉట్టి వెల్లుల్లిపాయలు వేద్దామని వేస్తే మా పెద్ద పాప టేస్ట్ చూసి అస్సలు బాగలేదమ్మా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపు దానికి, నీకు బద్ధకం ఉంటే ఎట్లా చెప్పు అని అంటే, సరేలే ఎట్లాగూ రుచి రాలేదండి. అస్సలు ముక్కలు పెట్టాను కదా, రుచి రాలే. సో మళ్ళీ ఈరోజు అల్లం అంతా కట్ చేసి వెల్లుల్లిపాయలు ఇంకొన్ని ఇందాక చూపించిన దానికంటే ఇంకొన్ని వేసుకొని మళ్ళీ ఈరోజు పెట్టాను 3 భాగాలుగా. వారం నుండి నాకు పచ్చడి ఇలా కిలో పెట్టుకోండి, అలవాటు అవుతుంది. చల్లగైందా? నేను ఈ సీజన్ని మిస్ చల్లగైందా? కొంచెం ఉండకుంది, ఏం కాదు పెట్టి. నేను పచ్చడి సీజన్ని మిస్ అవుతాను. ఎప్పుడు ఇల్లంతా వెల్లుల్లి వాసన ఉంటుంది. వేడుందా? లైట్ గా గిన్నె, ఏం కాదు. నూనె నేను ముట్టను. దేవికి పెద్ద మాల అత్త కూడా సాయంత్రం అయినాక కలుపుతుందంట చల్లగా, ఏం కాదు. సాయంత్రం అంతే. పెరుగా తేగింది కదా, వెళ్ళిపోయా మంచి వాసన వస్తుందా? అక్కడ లోపల వచ్చింది, అంత మంచిగా సువాసన వస్తేనే పరిగెత్తుకుంటూ వచ్చినాను. ఇందాక అది జ్యోత్స్న పోపు పెట్టింది అల్లం వెళ్ళిపోయేసి. ఇది అల్లమే ఇలా దీంట్లో ఎందుకు మర్చిపోయి నాకు తీసి మళ్ళీ కూలింగ్ తురిమి మిక్సీకి కావాలంటే వేస్తాంలే రేపు, నచ్చకపోతే. ఇది నువ్వు అన్నావు కదా మామూలు దానిలాగా చేయ, మళ్ళీ అల్లం వెల్లుల్లి కదా చేస్తానన్నావే. అది చేసినాం కదా మనకు, ఇది వాడికి సగం పెట్టిస్తాం కదా. అంత రుచి అవసరమా చెప్పు? ఇస్తే ఇచ్చేసా, అంతే. ఇచ్చేది అంత రుచి అవసరమా? నీ బద్ధకంగా అదే అల్లం తీసి తురిమి వేయాలి. 3 రకాలు పెట్టినట్టు ఉంటుందిలే, ఒకటి జేజిది పెట్టినట్టు, ఒకటి ఇది. ఏం చేస్తున్నా? ఎవరు ఇచ్చినారు ఎల్లిపాయలు? ఇది రుద్రాక్షది టేస్ట్. ఎల్లిపాయలు ఎవరు వచ్చినారు? నువ్వే మరి అడిగిందమ్మ మళ్ళీ ఈరోజు వచ్చామని. మళ్ళీ దీనికి ఉండే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, అవి వేసేసిన. ఒకవేళ రుచిలాగా అనిపించకపోతే రేపు వేద్దాం. ఫ్రిడ్జ్ లో కూడా వచ్చింది. దూరం నీ పొట్టకు డ్రెస్కి అవుతుంది. నీ చేతులు పడాలని ఇట్లా తీస్తా. టేస్ట్ చేసి చూడు. స్పూన్ ఈయన అక్కడ ఆడున్నాయి. దాంతో తింటే స్మెల్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎందుకు ముట్టుకున్నావు జ్యోత్స్న? వేరే పచ్చడి. ఇగో ఫోర్క్ తీసుకో. దాంతో ఎందుకు ముట్టుకున్నావు జ్యోత్స్న? ఎంగిల్ చేసినావా? సరే తీసుకున్నా. మళ్ళా ఏమైంది? ఉప్పు ఎక్కువైందా? పులుపు కదా చెప్తా. కారం ఆవు పిండి వేయాలా? కారం పులుపు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? కారం టేస్ట్ లేదు, కారం పులుపు తప్ప. ఆవు పిండి తక్కువ ఉంటుంది. ఏనా ఆవు పిండి వేస్తూ ఉంటాను. నేను వేస్తా కలుపు అంటున్నాను. ఏమో ఇది వాంగి బాధపడి మళ్ళీ ఇంకా మన కాడ ఆవు పిండి లేదు. ఇదే మెంతి పిండి కూడా కొంచెం పడాలనా? నాకు వెళ్ళదు. కారం ఉందమ్మా అదే కలుపు వేసేనా ఇంత కూడా? మళ్ళీ చేదైతే తినలేం. ఏం కాదు, మేము ఒక వెరైటీ ముందు వెనకాల అట్లా చూసుకొని రుచి చూసుకొని మనం ఏం ఎక్స్పర్ట్స్ కాదు, అందరిలా కొలతలు వేసుకొని. మొన్న ఓపిక లెక్క అట్లా కలిపేసినాను కదా అందాజుగా. కొంచెం మెంతిపిండి కూడా పడుతుంది అనిపిస్తుంది. చాలు. మెంతులు డైజెషన్కు వాతం చేయదంట. ఇంకోటి ఏదైనా వేసే పడే తొందరగా వేసి చూసి ఆయన ఆవు పిండి వేసేస్తా. టేస్ట్ చూడు. మళ్ళీ రేపు అల్లం తురిమి పోపు వేసేద్దాం. చెప్తాను, ఉట్టి బద్ధకంతో ఎల్లిపాయలు వేసినా మాకు రుచించాల మా పిల్లకి. ఫ్రెండ్స్కి అయితే నువ్వు పర్ఫెక్ట్గా అట్లే. ఎట్లా ఉంది? 4K తీసుకో బెస్ట్గా.
పడకుంది అసలు. పడుతుందా ఆవపిండి? ఇప్పుడు ఆపపిండే లేదు అసలు టేస్ట్. కారం ఉప్పు అన్నీ పడవచ్చు. కారం వద్దుగా, కారం ఉంది. ఉప్పు రేపు చూద్దాంలే, ఉప్పు దేం తొందర. నిన్న 2 గంటలు వేసిన కారం, ఆవుపిండి ఒకటే వేసిన. అయితే 3 మ్యాంగో వాడిది ఇది, 3 మ్యాంగో రాయి పౌడర్. సదరన్ సూపర్లో తెచ్చినాం. ఎంతనో ఇది. మరి తీస్తావా కొంచెం చేతి కాడ? ఇప్పుడు మళ్ళీ అంతా తుడిచి మూత పెట్టాను. ఐసీయూ మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ చూపిస్తాను.